చేశానని నేను చెప్పకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, లీగలీ బైండింగ్ ఇదమ్మా. మళ్ళీ నేను ఇదే కోర్టుకి రావాలి. ఓకే, అది నేను ఎందుకంటే అది ఎన్డీఏలో ఉన్నాం కనుక అయిందమ్మా. అన్నా, నా అంచనా ప్రకారం 5 సంవత్సరాల్లో కనీసం 5 లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్లో ఉద్యోగాలు కల్పిస్తాం. 5 లక్షలు. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా, 2014 నుంచి 2014 నుంచి 19 వరకు ఒక రెసిస్టెన్స్ ఉండే. ఎందుకో కానీ నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవారు కాదు. కానీ ఈసారి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. లేదు చేయాలి, ఆంధ్ర రాష్ట్రంలో మేము అనుకున్నంత స్థాయిలో మేము ఏనాడు పెట్టుబడులు పెట్టలేదని విప్రో, ఇంక్లూడింగ్ విప్రో విశ్వత్ ప్రేమ్జీతో కూడా నేను మాట్లాడాను, వాళ్ళతో కూడా డిస్కషన్ చేశాను. సో అందరు కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారు. లేదు ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్లో చేయాలని తప్పంతో ఉన్నారు. నేను అనుకుంటా కనీసం 5 లక్షల మందికైనా చేయగలుగుతాను. బెంగళూరు తర్వాత హైదరాబాదే స్వామి. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే బెంగళూరు ఐటీ రంగంలో బెంగళూరు నెంబర్ 1, దాని తర్వాత వైజాగ్, దాని తర్వాత చెన్నై కూడా ఉంది. మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఐటీ రంగంలో కొత్తవి వచ్చినాయి. ఇప్పుడు డీప్ టెక్నాలజీ, మనకి బిగ్ డేటా, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ వాడి మనం లీప్ ఫ్రాగ్ చేయాలనేది మనం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా డేటా సిటీ డిస్కస్ చేసాము, కాగ్నిసెంట్ వాళ్ళతో మాట్లాడాము, టీసీఎస్ వాళ్ళు వచ్చేసారు, ఇన్ఫోసిస్ వాళ్ళు క్యాంపస్ ఎత్తుకున్నారు, దాని తర్వాత విప్రోలో ఎక్స్పాండ్ చేస్తాం అనుకుంటున్నారు. ఇట్లా టాప్ 100 కంపెనీస్తో మేము డిస్కషన్ చేస్తాం. అది ఒక భాగం. రెండోది జీసీసీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అని పెట్టారు. అదేంటంటే ఫార్చ్యూన్ 2000 కంపెనీస్ ఉంటాయి. అంటే మనం జనరల్గా ఫార్చ్యూన్ 500 అంటాం, అంటే పెద్ద కంపెనీ. దాని కింద ఉంటాయి అంటే $200 మిలియన్, $300 మిలియన్ రెవెన్యూ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి. అంటే 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల రెవెన్యూ కంపెనీలు. వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనుకుంటారు. దాన్ని జీసీసీ అంటారు. ఆ జీసీసీ కూడా డైరెక్ట్గా వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తారంటే కాగ్నిసెంట్ అన్నో ఏఎన్ఎస్ఆర్ లాంటి సంస్థలతో వాళ్ళు మాట్లాడి మీరు పెట్టండి, మీ దగ్గర మేము కొంటామండి. సో వాళ్ళతో కూడా మేము టచ్లోకి వెళ్ళి వాళ్ళు కూడా మీరు జీసీసీ పెట్టండి, భూములు నేను చౌకగా ఇస్తా. నేను ఏ స్థాయికి వెళ్ళానంటే మీ అందరికీ ఏంటండి, మొదటి 500 ఐటీ కంపెనీలకి భారతదేశంలోనే ఎవరిని ఇవ్వని విధంగా అతి తక్కువ ధరకి భూమి ఇస్తాను నేను హామీ ఇచ్చా. అతి తక్కువ ధర ఫస్ట్ కేటాయింపు అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. నేను కమిట్మెంట్ ఇచ్చా డావోస్లో మొదటి 500 కంపెనీలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నాన్ని తీసుకురండి. ఒక పక్కన మనకి టాలెంట్ ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ కంపెనీలు కూడా తీసుకురావాలంటే భూములు కానీ ఎక్కువ సిస్టమ్ అని ఏర్పాటు చేయాల్సిన అవసరం, అది చేశాం. గతంలో హెచ్సిఎల్ కూడా నేను అటెండ్ ఇచ్చాను. చాలా మంది ఎగతాలు చేశారు. కానీ ఈరోజు వెళ్ళి మీరు చూడండి, విజయవాడలో హెచ్సిఎల్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 4,000 మంది పనిచేస్తున్నారు, అది ఎక్స్పాండ్ చేస్తున్నారు. అదే ఆనాడు మేము వేసిన ఇత్తనం. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తాయి. మార్క్ మై వర్డ్స్, డేట్ టైం స్టాంప్ కూడా చేస్తాం. వాళ్ళు ఆపమంటున్నారు, మీరేం ప్రశ్నలు అడుగుతున్నారు. మీకు బాగా చోట్ల సరిపోతున్నా. నాకు పర్లేదు, నాకు అలవాటే కదా, పాదయాత్రలో నడిచే కదా అయ్యి ఉంది. ఎవరికి ఇచ్చేవాడిని కీలకమైన పోస్టింగ్?